గర్ల్ ఫ్రెండ్‌తో ఉన్నప్పుడు ఫ్యామిలీలో ఎవరికొకరికి దొరికిపోవడం కామన్. కానీ అది ఒక్కసారంటే ఓకే. 2 సార్లంటే ఓకే. నేను 3 సార్లు ముగ్గురికి డిఫరెంట్ ప్లేసెస్‌లో దొరికిపోయినా. నేను కాలేజీలో ఉన్నప్పుడు 2 ఇయర్స్ వరకు కాలేజ్ బస్‌లో ఎళ్ళేటోడిని. మా స్టాప్‌లో 5 మెంబర్స్ ఉండేవాళ్ళు. అందులో నేను, ఆ పిల్ల, ఇంకా ముగ్గురు బాయ్స్. ఒకరోజు మా కాలేజ్ బస్ రాలేదు. క్యాన్సిల్ అయింది. సో, మేము ఆర్టీసీ బస్‌లో వెళ్దాం అనుకున్నాం ఇంకా. కరెక్ట్‌గా అదే టైంకి మా డ్యాడీ కూడా ఆ రూట్‌లో వచ్చే టైం అది. మేము కాలేజ్‌కి వెళ్ళాలంటే 2 బసెస్ మారాలి. ఫస్ట్ బస్ దిగిపోయినాక సెకండ్ బస్ ఫుల్ ఉంటది. ఆ బస్‌లో ఓన్లీ 2 సీట్సే ఖాళీ ఉన్నాయి. మా ఫ్రెండ్స్ గాళ్ళు ఏం చేసినారు, ఆ పిల్లని నన్ను పక్కనే కూర్చోబెట్టినారు. కరెక్ట్‌గా మేము ఎక్కిన బస్సులోనే మా డ్యాడీ కూడా ఎక్కిండు. నేనేమో ఆ పిల్ల పక్కన కూర్చొని ఉన్నా. కొంచెం సేపు తర్వాత వెనక నుంచి చూసిండు. వీడేంది శ్రవణ్‌లాగా ఉన్నాడు. కాలేజ్‌కి పోరా అంటే బస్‌లో పిల్ల పక్కన కూర్చొని తిరగనీకే పోతున్నాడా అనుకున్నాడు. వెనక నుంచి వచ్చి చేతితో కొట్టి పిలిచిండు. ఎవరని వెనకాల తిరిగి చూస్తే మా డ్యాడీ ఉన్నాడు. సడన్‌గా ఆ ప్లేస్‌లో మా డ్యాడీని చూడంగానే ముఖం పైన చెమటలు వచ్చేసినాయి. ఆగమాగం అయిపోయినా. ఏం చేయాలో అర్థం కాలేదు. మా డ్యాడీ అని ఆ అమ్మాయికి నా ఫ్రెండ్ అని మా డ్యాడీకి పరిచయం చేసిన. ఆ పిల్ల నమస్తే అంకుల్ అని చెప్పింది. మా డ్యాడీ చిన్నగా నవ్వుతూ నమస్తే అమ్మా అని అన్నాడు. మా డ్యాడీని చూసి మా ఫ్రెండ్